ప్రాపర్ బిల్డింగ్స్ అనేవి ఉన్నాయి సార్. సెంట్రల్ కానీ స్టేట్ కానీ వారి యొక్క బకాయిలు కూడా చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయి. దాదాపు మేము లెక్కేసిందంటే 9,51,32,920 రూపాయలు గవర్నమెంట్ నుంచి రావాల్సిన బకాయిలు చాలా నీటి పనులు కావచ్చు, ఆస్తి పనులు కావచ్చు. ఒకసారి మీరు చూసినట్లయితే సార్ రైల్వే క్వార్టర్స్ ఇందులో సందర్భాలు ఈరోజు చేసి ఒక 10,40,929 రూపాయలు. తర్వాత వచ్చేసి సబ్సిడీకి సంబంధించిన కొన్ని భవనాలు ఉన్నాయి కదా, అది కూడా బకాయిలు వచ్చేసి 10,75,919 రూపాయలు. తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్ అంటే స్టేట్ సెంట్రల్ వెకెట్ ల్యాండ్స్ వీటికి సంబంధించి ప్రాపర్టీ బిల్డింగ్స్ అనేవి ఉన్నాయి సార్. సెంట్రల్ కానీ స్టేట్ కానీ వారి యొక్క బకాయిలు కూడా చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయి. దాదాపు మేము లెక్కేసిందంటే 9,51,32,920 రూపాయలు గవర్నమెంట్ నుంచి రావాల్సిన బకాయిలు చాలా నీటి పనులు కావచ్చు, ఆస్తి పనులు కావచ్చు. ఒకసారి మీరు చూసినట్లయితే రైల్వే క్వార్టర్స్ ఇందులో సందర్భాలు ఈరోజు చేసి ఒక 10,40,929 రూపాయలు. తర్వాత వచ్చేసి సబ్సిడీకి సంబంధించిన కొన్ని భవనాలు ఉన్నాయి కదా, అది కూడా బకాయిలు వచ్చేసి 10,75,919 రూపాయలు. తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్ అంటే స్టేట్ సెంట్రల్ వెకెట్ ల్యాండ్స్ వీటికి సంబంధించి